మీలో ఎవరికైనా టెలిగ్రామ్ త్రూ ఒక 3 crores స్కామ్ చేయొచ్చు అన్న ఆలోచన వచ్చింది. 1 weekలా 3 crores సంపాదించవచ్చు. 3 crores రూపాయలు సంపాదించాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? అట్లీస్ట్ ఈ స్కామ్ గురించి ఎవరికైనా తెలుసా మీకు? ఎంత పెద్ద స్కామ్ చేస్తే అన్నయ్య ఇవన్నీ చేయగలుగుతున్నాడు అన్న ఐడియా మీకుందా? ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. నిన్న రీల్ స్టోరీ అంతా మీరు చూసి ఉంటారు. సో మీ అందరికీ ఆ 3 crores స్కామ్ గురించి చెప్పడానికి వచ్చిన. ₹1,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? పోనీ ₹1,00,00,000 చూసిరా మీరు ఎప్పుడైనా? ₹1,00,00,000 3 crores లిటరల్లీ బ్రో, 3 crores చెప్తున్నా. అండ్ 3 crores సంపాదించడం ఎట్లా తెలుసా? ఎంత ఈజీ తెలుసా 3 crores సంపాదించడం? 2,96,00,000 జేబులో పెట్టుకోవచ్చు. నాకు కూడా తెలియదు ఈ స్కామ్ గురించి, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సింపుల్ బ్రో. ఈ స్కామ్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ఒక 5 million సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి మనకి. మనం చాలా మంచోళ్ళు లెక్క నటించాలి, జనాలని నమ్మించి జనాలని సబ్స్క్రైబ్ చేయించుకోవాలి. సబ్స్క్రైబ్ చేయించుకున్న తర్వాత దాని తర్వాత మనం కంటెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న వీడియో చేయాలి. చిన్న వీడియో ఎట్లా చేయాలి? నేనెందుకు చెప్పుడు, మీ స్వయాన ఫ్యాన్స్ ఉన్నారు కదా, డై హ్యాడ్ ఫ్యాన్స్ ఎవరి మాటలో వినాలనుకుంటున్నారో వాళ్ళ మాటలనే వినండి. అండ్ ఫస్ట్లీ ఈ వీడియో నేను కక్ష కట్టి చేస్తలేను, అతని మీద నాకు కక్షనే లేదు. మీరు లాస్ట్ వీడియో చూసి ఉంటే, లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పిన, ఇంత మంచి కెరియర్ పెట్టుకొని తెలుగులో టాప్ మోటో బ్లాగర్ అయ్యుండి మోటో బ్లాగింగ్ పేరుని ఏడుకో తీసుకుపోయినది. మోటో బ్లాగింగ్ పేరుని మొత్తం ఒక్కటే ఫోన్ నాకైతే. ఈ మోటో బ్లాగింగ్ని ఏడుకో తీసుకుపోయిన వ్యక్తి మోటో బ్లాగింగ్ పేరుని మొత్తం చెడగొట్టిండు, నాశనం చేసేసిండు. ఇప్పుడు మోటో బ్లాగింగ్ అంటే అందరు జనాలకి ఎట్లాంటి ఇన్స్పిరేషన్ అంటే, కాకా నిన్ను చూసి జనాలు హెల్మెట్లు కొన్నారు, కెమెరాలు కొన్నారు, బైకులు కొన్నారు, ఏదో నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తావని చెప్పి ఏదో నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరు స్టార్ట్ చేసిరు. కానీ కాక ఇక్కడ తెలుగులో ఒక్క మోటో బ్లాగర్ తోటి కూడా కొలాబరేట్ కాకుండా అక్కడ ఎక్కడనో తమిళనాడులో పోయి తమిళనాడు బ్లాగర్స్తో కొలాబరేట్ అయ్యి వీడియో చేస్తాడు. ఎందుకంటే తెలుగులో మళ్ళా మీరు హెల్మెట్లు, కెమెరాలు, బైకులు కొనుక్కురు కదా, మీరందరూ మళ్ళీ కాక కంటే పెద్ద యూట్యూబర్లు అయిపోతే కాక ఇట్లాంటి 3 crores 4 crores స్కాములు చేయలేడు, బిల్డింగ్లు కట్టలేడు, బైకులు కొనలేడు, జాగ్వార్ కార్లలో తిరగలేడు, ఇంటర్నేషనల్ ట్రిప్పులు కూడా చేయలేడు. అందుకోసమే చాలా తెలివిగా ప్లాన్ చేసి మీ అందరితోటి మనందరితోటి ఏడా కొలాబరేట్ కాలేడు, ఏడా కమ్యూనిటీలో కనిపించలేడు. అండ్ సరే పాపం ముచ్చట ఏదో చెప్తున్నాడు అన్న, పెద్దన్న ఏమంటున్నాడు అంటే, నాకు బెట్టింగ్ యాప్ కాకుండా వేరే యాప్లు ఉంటాయి ఇట్లా ఫేస్ క్రీమ్లు కానీ ఇవన్నీ కానీ, నాకు మొత్తం మీద తిప్పి కొడితే ఒక 2-3 కూడా రాలేదు. నాకు బ్రాండ్స్ కూడా వస్తలేవు, నెలకి 2 కొలాబరేషన్ల కంటే ఎక్కువ రావని చెప్పి. అరే నీ అమ్మ, నా దగ్గరనే చక్కగా ఫాలోవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేదు, ప్రతి ఒక్క బ్రాండ్ నా దగ్గరనే ఉంటుంది. ఇన్స్టా 360 కెమెరా పంపించింది, DJI కెమెరా పంపించింది, బజాజ్ ఏ లాంచ్ అయినా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, KTM వాళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తారు. మళ్ళీ నువ్వు KTM నడిపిస్తున్నావు, ట్రాంప్ బండి నడిపిస్తున్నావు, నువ్వు ఎట్లాంటి కాంటెంట్ చేస్తే ఈ బ్రాండ్లు ఎందుకు నీ దగ్గరికి రావు? ఎందుకంటే నువ్వు చేసే కాంటెంట్ చిల్లర కాబట్టి ఏ బ్రాండ్ నీ దగ్గరికి రాదు. ఎట్లొస్తుంది? ఆడియన్స్ తెలియదు కదా, జనాలకి తెలియదు. నేను ఊరికి పోయినప్పుడు నార్మల్గా మా చుట్టాల పిల్లలే ఉన్నారు, వాళ్ళని అడిగిన, అరే మీరు చూస్తారా ఈ వ్యక్తిని అంటే, అరే ఎందుకు చూడమన్నా, ఈయన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాం మేము, ఈయన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినందుకు మాకు పైసలు కూడా ఇచ్చిండు, ఈ వీడియోలు చూస్తే ఈ లింకులు నొక్కితే పైసలు కూడా ఇస్తాడు. కానీ వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి ₹1-2 ఇచ్చి వీళ్ళ జేబులకి వెళ్ళి 2 కోట్లు 3 కోట్లు గుంజుతున్నాడు అని చెప్పి. సో నాకు తెలిసి కింద కామెంట్స్లో ఎవరైనా చెప్పిర్రా, మీరు ఎవరైనా 3 కోట్లు ఎప్పుడైనా మీ జీవితంలో చూసిరా? చూసిన వాళ్ళు ఉండొచ్చు, నా లెక్క చాలామంది చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మన కాక మాటలు అది మర్చిపోయినా నేను. 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు విన్ అవ్వాలంటే ఒక సింపుల్ స్టెప్ కంప్లీట్ చేయాలి. ఈ వీడియో కింద ఉన్న వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి సైన్ అప్ చేసుకొని ₹300 కి పైగా మీకు నచ్చిన అమౌంట్ ని డిపాజిట్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అంతే, ఏం లేదు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందంట, అదే కింద ఏదో లింక్ కనిపిస్తుందంట, ఆ లింక్ నొత్తాలి. ఒత్తి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని ఒక ₹300 దానిలో వేయాలి. జస్ట్ ₹300. కావాలనుకుంటే ₹300 కంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ₹300 వేస్తే అరే ₹1,00,000 ఐఫోన్ ఇస్తున్నాడు మా అన్న. అర్థమైందా మీకు ఏం చేయాలో? మీ అన్న సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, మీకు ఐఫోన్ ఇస్తాడంట, అది కూడా 4 ఐఫోన్లు తెలుసా? జస్ట్ 300. అంటే మీ దగ్గర ఎక్కువ పైసలు ఉంటే 300 కంటే కొంచెం ఎక్కువ వేయండి, ఈజీ. అందుకే అక్కడ చేసేసి వీడికి బెట్టింగ్ ఆడమని చెప్తున్నా అన్నాడు తప్ప ఫోటో చూపించింది. కానీ వాళ్ళకి నేను బెట్టింగ్ ఆడమన్నట్టు కానీ ఎక్కడైనా ఒక ప్రూఫ్ చూపించిరా అంటే, ఇప్పుడు నేను ప్రమోట్ చేసే దాంట్లో ₹300 డిపాజిట్ చేయమని చెప్తున్నా. వాళ్ళకి ఎందుకు
మీరు డిపాజిట్ చేసి స్క్రీన్ షాట్లో నాకు సెండ్ చేస్తే ఇందులో నుంచి కొంతమంది లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసి అందులో నుంచి ఒక ముగ్గురునో నలుగురునో నేను ఎన్ని గివ్ అవే పెడితే అన్ని గివ్ అవేలు అందులో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి ఐఫోన్ ఇస్తా వాళ్ళకి. అదొక లక్కీ డ్రా లానే చూస్తున్నారు. బెట్టింగ్ ఆడాలని ఎవరు అనుకోవట్లేదు. నేను ఎవరికి మీకు కావాలంటే నీకు నచ్చితే ఆడుకోండి అండ్ అంతే. అందులో ఫాస్ట్ విత్డ్రాల్స్ కూడా ఉంటాయని చెప్తా. అంటే మీరు కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఫోన్ ఇస్తుందంటే ఎవరు వదిలిపెట్టరు. 300 రూపాయలకు ఐఫోన్ వస్తుందంటే ఈజీగా 1,00,000 మంది ఆ యాప్ క్లిక్ చేసి 300 రూపాయలు వేస్తే ఎన్ని పైసలు అయినాయి కాక 1 lakh ఇంటూ 300 రూపీస్ 3 crores. ఇప్పుడు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, దీనికి ఒక టార్గెట్ ఉంటుంది అనమాట. ఒక టార్గెట్ అమౌంట్ ఫిక్స్ అయిన తర్వాతనే గివ్ అవే ఇవ్వాలి. సో వాళ్ళ టార్గెట్ అమౌంట్ ఈజ్ జస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్, 1 lakh రిజిస్ట్రేషన్స్. 1 lakh రిజిస్ట్రేషన్స్ నాకు తెలిసి కళ్ళు తెరిచి మూసే లోపల అయిపోయి ఉంటాయి. మీ అన్నయ్య మీద మీకు చాలా ప్రేమ ఎక్కువ అండ్ మీ అన్నయ్య ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఎప్పుడు పోనిచ్చుకోరు. 1 lakh రిజిస్ట్రేషన్స్ మీరు చిటికలా చేసేస్తుంటారు. అందుకే కాక 2-3 డేస్లోనే గివ్ అవే చేసిండు. ఒక్కొక్కరిని వెతికి ఐఫోన్ తీసుకొచ్చి ఇచ్చిండు. అండ్ కాక జేబులు ఎన్ని వచ్చినాయి పైసలు తెలుసా? క్యాలిక్యులేషన్ అర్థమైందా మీకు? ఈ స్కామ్ ఎట్లా జరిగింది, ఎట్లా 3 కోట్లు సంపాదించాలో అర్థమైందా ఎవరికైనా సరే? ఇంత ఈజీగా మిమ్మల్ని బకరాలు చేసి మీ అన్నయ్య 2,96,00,000 రూపాయలు జస్ట్ ఇట్లా జేబులు వేసుకున్నాడు. 4 లక్షల రూపాయలు మీకు ఇచ్చి పుష్ అయిపోండ్రా అని చెప్పి అన్నాడు. సో ఇది కాకా చేసిన ది బిగ్గెస్ట్ 3 crore స్కామ్. ఎవరికన్నా అర్థమవుతుందా? ఇంకా అర్థమై కింద జై కింద మీద ఊపు మా అన్న తోపు అని అంటారా? సరే ఏం చెప్పాలి నేను? ఇంత చెప్పిన తర్వాత, ఇంత చూపించిన తర్వాత కూడా మీ అన్న స్కామ్ల గురించి మీరు ఇంకా జై బెట్టింగ్ బాబా అంటే నేనేం చెప్పలేను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు మంచి మంచి గివ్ అవేస్ ఉంటాయి. అండ్ నా వీడియోస్ వచ్చినప్పుడు దానికి లైకులు కొట్టండి. ఇంకా జనాలు వేరే వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తారు? పైసలు ఇచ్చి వీడియోస్ చూడమంటే ఇంకా పైసలు ఇవ్వని గరీబోళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తారా మీరు? గవర్నమెంట్కి తెలుసా ఒక 3 crore స్కామ్ ఒక చిన్న టెలిగ్రామ్లో చేయొచ్చు అని చెప్పి? ఒక ఇన్ఫ్లుయెన్సర్, సామాన్యమైన ఇన్ఫ్లుయెన్సర్, పొలిటీషియన్ కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ జస్ట్ 1 వీక్లో 3 crore సంపాదించవచ్చు. 3 crore స్కామ్ చేయొచ్చు. జస్ట్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి 300 రూపీస్ తీసుకొని అండ్ ఒక మనిషికి 4 ఐఫోన్లు ఇస్తా అన్న ఆశ చూపించి ఒక లాటరీ సిస్టమ్ లాగా. ఎవరైనా సరే ఈ స్కామ్ గురించి ఆలోచించిర్రా? అట్లీస్ట్ ఈ స్కామ్ గురించి ఎవరికైనా తెలుసా మీకు? తెలియదు కదా. 1 వీక్లో కంపెనీ ఇచ్చిన టార్గెట్ని, 1 వీక్లో ఒక బెట్టింగ్ యాప్ కంపెనీ ఇచ్చిన టార్గెట్ని ఎట్లా అచీవ్ చేయాలి తెలుసా? జస్ట్ 4 iPhones ఆర్ ఇనఫ్. 4 iPhones, నా వెనకాల ఉన్న బలగాం, నేనంటే పడి చచ్చే డై హ్యాడ్ ఫ్యాన్స్, వీళ్ళు చాలు నాకు ఇవన్నీ చేయడానికి. వీళ్ళు లేకపోతే యు ఆర్ జీరో. కానీ ఈ విషయం వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? జీవితంలో ఎప్పటికీ తెలుసుకోరు. బికాస్ నువ్వు వాళ్ళకి దేవుడివి, నువ్వు వాళ్ళకి హీరోవి, నువ్వు వాళ్ళకి రోల్ మోడల్వి. నువ్వు వాళ్ళ కోసం ఏం చేయకు, నువ్వు ఒక చిన్న స్టిక్కర్ కూడా ఇవ్వకు, కానీ 4 ఐఫోన్లు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టు, చాలంతే. సో ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అని చెప్పి స్టోరీలో పెడుతుండు, వీళ్ళకో న్యాయమా నాకో న్యాయమా అని చెప్పి అంటుండు. నేను ప్రమోట్ చేసింది కూడా ఒక లీగల్ బెట్టింగ్ యాప్. నేనే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేసిరు. అయినా మీలాగా ఈ లింక్ క్లిక్ చేయండి, 300 రూపీస్ ఆడ యాడ్ చేయండి, కింద లింక్ ఉంది అని చెప్పి ఆ యాప్స్ చెప్పవు. మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకుంటే లేదు అని చెప్పి అంటారు. మీలాగా ఇన్ని డబ్బులు మేము సంపాదించలేదు నాయన. మేము చేసిందే 1-2 వీడియోస్, అది కూడా మాకు తెలియక. తెలిసిన తర్వాత అట్లాంటి యాప్స్ జోలికే పోలే. ఒకవేళ మీకు నిజంగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అని చెప్పి మీకు అనిపిస్తే వెళ్ళి చూడండి. రీసెంట్ టైమ్స్లో 2 years లోపు ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఉంటే దాన్ని తీసుకురండి, పోలీసులకు ఇవ్వండి. పోలీసులు వాళ్ళకి కావాల్సిన యాక్షన్ నా పైన తీసుకుంటారు. నాకేం టెన్షన్ లేదు. ఒకవేళ నిజంగానే ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు నా పైన కూడా కేసు పెడతారు, మీ భయ్య పైన పెట్టినట్టు. వీడియోని వీలైతే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా పోలీసు వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకుంటే ఐటీ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఈ స్కామ్ ఎట్లా చేసిండు. ఈ స్కామ్ ఇంత పెద్ద స్కామ్ చేసిన తర్వాత 3 crore సంపాదించిన తర్వాత నాకు తెలిసి గవర్నమెంట్కి చిల్లి గవ్వ కూడా కట్టున్నాడు. అండ్ మీరు, నేను ప్రతి ఒక్క కొలాబరేషన్ చేసినప్పుడు దానికి ఇన్వాయిస్ క్రియేట్ చేసి మన బ్యాంకులో ఎప్పుడైతే డబ్బులు పడతాయో, అఫీషియల్గా డబ్బులు పడతాయో, దానికి TDS అనేది ఒకటి కట్ అవుతుంది. ఆల్రెడీ ఏవైతే డబ్బులు మనం సంపాదిస్తున్నామో గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం. ఈడ ఉండడానికి, ఈడ నీళ్ళు తాగడానికి, ఈ గాలి తీర్చుకోవడానికి, ఈ రోడ్డు పైన బైక్ నడిపేయడానికి నువ్వు నేను ట్యాక్స్ కడుతున్నాం. మీ భయ్యా కడతలేడు భయ్యా. ఎందుకంటే నువ్వు ఎక్కడనో 300 రూపాయలు వేస్తే అక్కడి నుంచి పైసలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్కి ఏ మాత్రం తెలీదు మన దగ్గర 3 కోట్లు ఉన్నాయని చెప్పి. నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తా, చెక్ చేయండి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి,
ఎన్ని వచ్చినాయి, ఎన్ని డబ్బులకు ఎంత ట్యాక్స్ కట్టాలి, అంత ట్యాక్స్ డిటెక్ట్ అయిన తర్వాతనే బ్యాంక్లో డబ్బులు పడతాయి. బ్రో ఇది నీకోసమే. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా పార్షాలిటీస్ ఉన్నాయా అంటే అన్వేష్ వాళ్ళ ఫ్రెండ్స్ని లోపల ఇస్తలేరని చెప్పి. అండ్ మీ అందరికీ తెలుసో తెలియదో అన్వేష్కి నాకు పెద్ద ఫ్రెండ్షిప్ ఏం లేదు. అన్వేష్ కెరియర్ స్టార్టింగ్లో ఒక్కసారి నన్ను కలవడానికి వచ్చిండు, అదే పరిచయం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అతను వీడియోస్ పెట్టినప్పుడు ఆయన వీడియోస్కి నేను అప్రిషియేట్ చేయడము, చాలా వీడియోస్కి అయితే నేను అప్రిషియేట్ కూడా చేయలేదు, బట్ ఆయన నన్ను ఫాలో చేస్తుండు, నేను ఆయనను ఫాలో చేస్తున్నా. ఆయన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది నేను ఎవ్రీడే చూస్తుంటా, నా లైఫ్లో ఏదైతే జరుగుతుంటుందో ఆయన ఎవ్రీడే చూస్తుంటాడు. ఇంకా అవుట్ ఆఫ్ కన్సర్న్ అన్వేషే నాకు అప్పుడప్పుడు టెక్స్ట్ చేస్తాడు, ఏం బ్రో ఎట్లనో ఏం సంగతి అన్ని ఎట్లా నడుస్తున్నాయి అని చెప్పి. ఆల్ గుడ్ బ్రో, అంత మంచి నడుస్తుంది. అంతకు మించి తప్పి మేము జాన్ జబ్బా జిగిరి ఫ్రెండ్స్ ఏం కాదు. నువ్వు ఇంకా మీ తమిళనాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ విధంగా ఇంతవరకు మేము కలిసి ట్రావెల్ కూడా చేయలేదు. మా అంటే ఏదో 2-3 అకేషన్లలో కలిసి ఉంటాం కానీ ఇంకెప్పుడు కలిసి ట్రావెల్ కూడా చేయలేదు. దోస్త్ అయితే అంటే జిగిరి దోస్త్ అయితే నేను కూడా అతను వెంబడి ఇంటర్నేషనల్ రైడ్ చేయాల్సింది కదా. ఇట్లాంటి వీడియోలు చేస్తున్నందుకు మీరు అప్రిషియేట్ చేసి నా మీద సింపతి చూపించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే నా టాలెంట్ని గుర్తించి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చూపెట్టండి. ఇట్లాంటి వాటికి సపోర్టే వద్దు. అండ్ నా ఆడియన్స్కి కూడా ఇదే రిక్వెస్ట్, ఇట్లాంటి వాళ్ళ వీడియోస్ చూడడం కాదు కదా, మీరు ఇట్లాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు కూడా ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. సో గైస్ అదనమాట ఈరోజు సింపుల్ షార్ట్ అండ్ స్వీట్ 3 crore స్కామ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెట్టింగ్ బయ్యా. ఓకే, సో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ది డై హ్యాడ్ అన్న ఫ్యాన్స్, వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ అన్న ఎట్లా బక్రా చేసిండో. సో గైస్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి ఇలాంటివి, ఒక్కొక్కటి తీసుకొచ్చి మీకు చూపిస్తా, మీరు ఎంజాయ్ చేయండి సరేనా. చలో బాయ్. అండ్ ఇంతవరకు వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.